వెల్కమ్ బ్యాక్ టు మైరా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏమి తినబుద్ధి వేయడం లేదని చెప్పి నా స్టైల్లో బగారా రైస్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం గీ యాడ్ చేసి నూనె యాడ్ చేశాను. ఇంకా కావాల్సిన బిర్యానీ దినుసు అన్నీ వేసేసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. బగారా రైస్కి ఎప్పుడైనా పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేశాను, అందుకే ఎండుమిర్చి వేసాను. మీకు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను, బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంట్లో అల్లం పేస్ట్ ఏం ముందుగా తయారు చేసి పెట్టుకోలేదు, షాప్లో తెచ్చిన అల్లం పేస్టే వాడుతున్నాను. కావాలంటే మీరు ఫ్రెష్గా చేసుకుంటేనే బెస్ట్ ఆప్షను, అది వేసుకోండి. ఇలా అల్లం పేస్ట్ వేసేసుకొని ఇది కొంచెం బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా, అన్నీ బాగా ఇప్పుడు ఇలా అన్నీ బాగా మగ్గిపోయాయి అన్నమాట. మనం బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బాస్మతి బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టేసుకోవాలి. నార్మల్ బియ్యం అయితే అప్పటికప్పుడు కడిగి వేసి సరిపోతుంది. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందులోకి కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసాను. ఇవి బాగా పొంగొస్తాయి కదా, చూడండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. అంటే ఒకసారి ఇప్పుడే ఉప్పు వేసుకుంటే బెస్ట్ ఆప్షను. మళ్ళీ అంటే ఉప్పు వేసుకోలేము, అంటే కలిపినా బాగోదు. ఇలా బాగా కలిపేసుకోవాలి. నేను బియ్యం యాడ్ చేసాను అనమాట. ఒక గ్లాస్కి గుర్తుపెట్టుకోవాలి, ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకోవాలి. అలా మీరు ఎన్ని తీసుకుంటే అలా అన్ని గ్లాసులు వాటర్ వేసుకుని సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చాక చూసుకోవాలి. అంతే అండి, మన సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయింది. అప్పుడే కొంచెం తినాల్సిన అవసరం ఉండదు, కొంచెం ఆ చల్లదాకా తింటే పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇలా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.